పావురం కాకులతో కలిసి తిరిగినట్లయితే దాని రూపం మారకపోవచ్చు, కానీ దాని బుద్ధి మాత్రం ఖచ్చితంగా మారుతుంది. ఒక ఆటంకం ఎదురైనంత మాత్రాన సాధించదలుచుకున్న లక్ష్యం నుంచి వెనుకంజ వెయ్యవద్దు. మీరు ఎప్పుడూ మూర్ఖుడితో వాదన పెట్టుకోవద్దు. ఎందుకంటే వాడు ముందు మిమ్మల్ని వాడి స్థాయికి దిగజార్చుతాడు. ఆ తర్వాత వాడికున్న అనుభవంతో మిమ్మల్ని ఓడిస్తాడు. ఇతరుల కన్నీళ్లతో మీ దాహం తీర్చుకోవాలని ప్రయత్నించకండి. అది కర్మ ఫలితమై మిమ్మల్ని దహిస్తుంది. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన వాటిని మీరు వదులుకుంటే తర్వాత మీరు వెతుక్కుంటూ వెళ్ళినా అది మీకు దొరకదు. అది వస్తువైనా మనిషైనా. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను, నీవు నలుగురిలో ఉన్నప్పుడు నీ మాటలను అదుపులో ఉంచుకో. కొందరి మాటలను గమనిస్తూనే ఉండండి. ఏదో ఒకరోజు మీకు గర్జించే అవకాశం వస్తుంది. అప్పుడు మాత్రం ఎవరినీ వదలకండి. ఎదుటివాడు ఏడుస్తుంటే అది చూసి నువ్వు ఆనందించకు. ఎందుకంటే నీకు ఎందులో అయితే ఆనందం దొరుకుతుందో అదే నీకు దేవుడు ప్రసాదిస్తాడు. ఈ సొసైటీలో నేటి మనిషి తీరు పని ఉంటే పలకరింపు, లేదంటే చీదరింపు. అవసరం ఉంటే అభిమాన వర్షం, అవసరం తీరాక తగలేసే రకం. పరాయి మోజులో పడి నీ సంసారాన్ని నాశనం చేసుకోవద్దు. ఒక్కసారి చేజారిన జీవితం ఎంత బాధపడినా తిరిగి రాదు. అందరిలో మంచినే చూడడం నీ బలహీనత అయితే ఈ సొసైటీలో మీ అంత బలమైన వారు వేరొకరు లేరు. కోపంలో వచ్చిన మాటను పట్టించుకోకూడదు. అలా చేస్తే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న బాధను తెలుసుకుంటే ఆ రిలేషన్ నిలబడుతుంది. కోరిక అనేది కొన్నాళ్ళే బ్రతికిస్తుంది. ఆశ అనేది చచ్చేదాకా బ్రతికిస్తుంది. కానీ ఆశయం అనేది చావే లేకుండా చేస్తుంది. అదృష్టాన్ని సరదాగా నమ్ముకోండి, కష్టాన్ని పూర్తిగా నమ్ముకోండి. విజయం మీదే అవుతుంది. మనం ప్రయత్నిస్తే గెలుస్తామో లేదో, కానీ గెలవాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రయత్నించాలి. మీరు ఇంకా అందరికీ నచ్చట్లేదంటే కారణం మీరు ఇంకా పూర్తిగా నటించడం నేర్చుకోలేదు అని అర్థం. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధనిస్తుంది. మరణం వస్తే ఒక్కసారే చంపుతుంది. మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతూనే ఉంటుంది. నువ్వు ఎంతటి కష్టంలో ఉన్నా సరే నీ కన్నీరు బయటకు రానివ్వకు. ఎందుకంటే ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు సహాయం చెయ్యరు. తన అవసరం తీరిపోయిందని మాట్లాడడం మానేసేవాడు మాట్లాడడం మానేసిన తర్వాత మళ్ళీ అవసరం వచ్చిందని మాట్లాడేవాడితో చాలా ప్రమాదం. ఇదివరకు నీకు సహాయపడిన వారు ఇప్పుడు నీకు సహాయపడే స్థితిలో లేకపోయినప్పటికీ వారి పట్ల కృతజ్ఞత మరవకు. ఒకరి గురించి తప్పుగా మాట్లాడే ముందు నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి పరీక్షించుకో. నీలో కూడా ఏదో ఒక తప్పు తప్పకుండా దొరుకుతుంది. జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ కూర్చోకండి. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తు నిర్మించుకోండి. సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నప్పటికీ గుక్కడు మంచినీటికే వాల్యూ ఎక్కువ. అలాగే నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నప్పటికీ నీ మంచితనానికే వాల్యూ ఎక్కువ. మీకు కుదిరితే పరిగెత్తండి, లేకపోతే నడవండి. అదే చేత కాకపోతే పాకుతూ పోండి. అంతేకాని ఒకే చోట కదలకుండా ఉండిపోకండి. మనం రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్నా తిరిగి మన ఆరోగ్యాన్ని తెచ్చుకోలేము. వినే ఓపిక లేని వాళ్ళు ఎప్పటికీ అజ్ఞానిగానే ఉండిపోతారు. చెప్పే ధైర్యం లేని వాళ్ళు ఎప్పటికీ పిరికివారిగానే మిగిలిపోతారు. నీ లైఫ్లో నీకు ఎదురయ్యే వారంతా నీకు గురువులే. ఎందుకంటే మంచివారు పాఠం నేర్పుతారు, చెడ్డవారు గుణపాఠం నేర్పుతారు. నీ అపజయాలని తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకు. అవి తప్పులు కాదు, భవిష్యత్తులో నీవేం చెయ్యకూడదో తెలిపే పాఠాలు.
అబద్ధం అంటే మనం నిజం చెప్పకపోవడం, మోసం అంటే ఆ అబద్ధాన్ని నిజం చెయ్యాలనుకోవడం. గడిచిపోయిన కాలం మీది కాదు, వచ్చే కాలం మీ ఆధీనంలో ఉండదు. ఈ సమయాన్ని ఏ మంచి చేయాలన్నా ఉపయోగించుకోండి. డబ్బు అనే చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగులను బయటకు తెస్తుంది. ఈ సొసైటీలో నిలకడలేని మనసుకి, నీతి తప్పిన మనిషికి వాల్యూ ఉండదు. అందుకే మనిషికి నీతి, మనసుకి నిలకడ అవసరం. మీ యొక్క ఆలోచన పవిత్రంగా 10 మంది మేలు కోరే విధంగా ఉంటే పగవాడు కూడా మీ పక్కనే నిలుస్తాడు. పొరపాటు చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే పెద్ద ఓడని ముంచేయడానికి చిన్న రంధ్రం చాలు. నీకు తెలిసింది నలుగురికి పంచాలి, నీకు తెలియనిది నలుగురిని అడిగి తెలుసుకోవాలి. అందంగా పుట్టడం అనేది నీ చేతుల్లో ఉండదు, కానీ మంచి వ్యక్తిత్వం కలిగి ఉండడం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. విమర్శిస్తున్నారు అని, విఫలమయ్యారు అని ప్రయత్నించడం ఆపేసి ఉంటే ఈ పాటికి చాలా అద్భుతాలు చూసి ఉండే వాళ్ళం కాదు. మీకున్న దానిని మీరు బాగుంది అని ఒప్పుకోనంత వరకు మీరు ఆనందకరమైన జీవితాన్ని గడపలేరు. లైఫ్లో తెగింపు లేకపోతే కొన్ని సమస్యలకు ముగింపు ఉండదు. మనకు సులభంగా వచ్చేది ఏది శాశ్వతం కాదు. మనం కష్టపడితే వచ్చేది ఏది వృధాగా పోదు. పొగడ్త కంటే విమర్శే విలువైనది. ఎందుకంటే మన కళ్ళకు కమ్మిన దర్పపు పొరలను తొలగించి మనలోని లోపాలని తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది. నీకు సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు. పోయేదేముంది? గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. నీ మనసుని నీవు నియంత్రించుకోలేకపోతే అదే నీకు ప్రధాన శత్రువుగా మారుతుంది. మీకు నచ్చిన వారితో ప్రేమగా ఉండండి. మీరు నచ్చిన వారితో నిజాయితీగా ఉండండి. మీరు ప్రారంభించిన పనిని ఎప్పుడూ మధ్యలో వదిలేయకండి. ఎందుకంటే గొప్ప గొప్ప ప్రయత్నాలు అన్నీ మొదట్లో అసాధ్యంగానే కనిపిస్తాయి. నిన్ను అడగకుండానే చెప్పడం అవివేకం. నిన్ను అడిగితే తెలిసి కూడా చెప్పకపోవడం అహంకారం. మీ సమస్యను తీర్చడానికి ఎవరూ లేనప్పుడు మీ అనుభవమే మీకు మార్గదర్శి. మీకు వచ్చిన కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. మీకు వచ్చిన నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. పడిపోతే పైకి లేపేందుకు ఎవరూ లేరని గ్రహించినవాడు వేసే ప్రతి అడుగు ఆలోచించే వేస్తాడు. విడవకుండా ప్రయత్నించే వాడిని చూసి ఓటమి భయపడుతుంది. మనం మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండడం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడడం రెండూ తప్పే. నీకు అదృష్టం కావాలంటే ఎదురుచూడు. నీకు అవకాశం కావాలంటే సృష్టించుకో. మనం చేసే పని చాలా చిన్నదైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆలోచించే వ్యక్తికి ఆవేశం ఉండదు. ముందు చూపు లేని వ్యక్తికి ఆలోచన ఉండదు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.